ఈ ప్రాంతంలో ప్రధానంగా హోటల్స్, అలాగే ఈ చికెన్ షాప్స్, సెలూన్స్ ఇలాంటివి ఎక్కువగా గార్బేజ్ జనరేట్ అయ్యేటువంటి, చెత్త జనరేట్ అయ్యేటువంటి ఎస్టాబ్లిష్మెంట్ కూడా గమనించడం జరిగింది. దీనికి సంబంధించి సాధారణంగా వారికి సంబంధించిన చెత్తను వారే తీసుకెళ్ళి కంపోస్ట్కి మనం హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. లేని పక్షంలో మున్సిపల్ వెహికల్కి అందజేయాలనుకుంటే కనుక తగిన రుసుము చెల్లించి దాని ప్రకారం కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే సర్వీసెస్ అనేవి రెసిడెన్స్కి వాటికి అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీద ఇవ్వగలుగుతాం, కానీ కమర్షియల్ యాక్టివిటీ చేస్తూ దాన్ని కూడా మున్సిపాలిటీ బయట చేయాలంటే ఆర్థికపరమైనటువంటి భారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రతి షాపు కూడా నోటీసులు ఇచ్చి తాడిపత్రి పట్టణంలో ఉన్నటువంటి అన్ని చికెన్ షాప్స్, మటన్ షాప్స్, మన అట్లాగే హోటల్స్, బడ్డీలు, ఏదైతే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎక్కువగా గార్బేజ్ జనరేట్ అవుతుందో ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించి వారికి సంబంధించిన దాన్ని వారు తీసుకెళ్ళడానికి ఏర్పాటు చేసుకోవడం అనేది ఫస్ట్ ఆప్షన్. లేని పక్షంలో మున్సిపాలిటీ అన్నట్టయితే కనుక తగిన రుసుము చెల్లించి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసినట్టయితే పట్టణం ఎప్పటికప్పుడే శుభ్రంగా ఉంటుంది. ఎందుకంటే నైట్ టైము గ్లాసులు అవన్నీ కూడా తాగిపడేసినటువంటి టీ గ్లాసులు, కప్స్, టిఫిన్ ప్లేట్స్ అన్నీ కూడా ఆ డివైడర్లో తీసుకెళ్ళేయటం దాని ప్రకారం ఇది అవుతుంది. ప్రతిరోజు కూడా ఈ నిత్యం ఇటువంటి జరిగే ఈ సమస్యకి పరిష్కారం దొరకాలంటే ప్రతి షాప్ ఓనర్ కూడా నా షాప్లో వచ్చే చెత్తది నాది బాధ్యత అని తీసుకున్నట్టయితేనే మన పట్టణాన్ని 24/7 పరిశుభ్రంగా ఉంచగలం. అలా కాకుండా ఎక్కడ పడితే అక్కడ పాడేసినట్టయితే ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో ప్రత్యేకంగా చైర్మన్ గారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ప్రతి షాపు కూడా నోటీసులు జారీ చేయమని చెప్తున్నారు. అలాగే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా చేసి త్వరలోనే వాళ్ళందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసి ఆ విధంగా కూడా మనకు ఆల్రెడీ దీనికి సంబంధించి బైలాస్ ఉన్నాయి, మన కౌన్సిల్ రెజల్యూషన్స్ ఉన్నాయి, వాటిని నిబద్ధతతో అమలు చేయమని చెప్పేసి కూడా ఆర్డర్స్ జారీ చేస్తున్నారు. దాని ప్రకారం ఈ యొక్క ప్రతిరోజు ఈ ప్రజాదర్శిని కార్యక్రమంలో ఉన్నటువంటి ప్రతి వార్డులో ఉన్నటువంటి వారందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది.